నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చర్ల నియోజకవర్గం తిరుమలపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే పోలేపల్లి యాదయ్య గారు మండల ఉపాధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూపర్ ఎక్స్ విలేజ్ ప్రెసిడెంట్, అలాగే శ్రీ లింగం ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలేపల్లి యాదయ్య గారు మండల వైస్ ప్రెసిడెంట్, అలాగే దళితరత్న అవార్డు గ్రహీత గారు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కానీ ఇక్కడ ఏ కార్యక్రమాలు అమలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఒక 19 నెలలు కావస్తుంది. ఇక్కడ ఈ ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది కూడా కొన్ని విషయాల గురించి తెలుసుకుంది. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్ గురించి కూడా కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడదాం. నమస్తేనా. మొత్తం మీద మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 19 నెలలు కావస్తుంది. ఎట్లా ఉందన్నా ఇప్పుడు? మా ప్రభుత్వం వచ్చిన నుండి మా ఎమ్మెల్యే కానీ, మా సీఎం కానీ, మా ఇందిరమ్మ కమిటీలో ఉన్న మెంబర్ కానీ, మా గ్రామ పెద్దలందరం కానీ ప్రతి మనిషిని ఏం చేస్తామంటే మరి పేదలకు పన్ను కావాలని మా సీఎం ప్రకటించిండు. మా సీఎం తర్వాత మా ఎమ్మెల్యే కూడా అదే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా పోయి మంచిగా పన్ను చేయాలి, మనకు పేరు రావాలని. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండి అయినా పేదల పార్టీ, ఇది అయినోళ్ళ పార్టీ ఎప్పుడు లేదు. పేదల గురించి పనులు చేస్తామని ఇందిరామ ఇంటి ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. కొన్ని అవకతవకలు రేషన్ ఏంటి మన ఏరియా అంటారు, ఏరియా కుర్తా మాది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్. దాని మీద మోడీ బొమ్మ ఉండదా లేదు చూసుకోండి ఒకసారి. మీరు గవర్నమెంట్ ఉట్టే మామూలు బాలాన్ చేయడానికి ఎవరిని పట్టుకు చేస్తున్నారు, అది మా సరైన పద్ధతి కాదు. తెలిసి చూసుకున్న వాళ్ళకు అర్థమవుతుంది, కానీ తెలియని వాళ్ళు కొద్దిగానే వాడుకుంటున్నారు మమ్మల్ని. ప్రతి పని కూడా మా సీఎం వాగ్దానం ఇచ్చినప్పుడు మా సీఎం తరఫున మా ఎమ్మెల్యే ఏ వాగ్దానం ఇస్తున్నారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఊళ్ళకెళ్ళి కూడా ఇంతవరకు 10 ఏళ్ళ నుండి ఒక రేషన్ కార్డు వేయలేదు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు అన్నీ మేము చేయగలుగుతున్నాం. 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు రాలేదు, బెడ్రూమ్లు కానీ అవి మస్తు చెప్పిండు. ఇప్పుడు ఒక్క బెడ్రూమ్ ఇల్లు కట్టింది లేదు. ఇప్పుడు మేము ఇచ్చిన ఇల్లు 35 వరకు ఇప్పుడు సాధించుకొచ్చిన ఇల్లు ఉన్నాయి. ఇంకా కొన్ని ఎమ్మెల్యే గారు అడుగుతున్నాము, తెచ్చి చేయగలుగుతున్నాము. రైతులు కూడా కొంతమందికి అయింది రుణమాఫీ, కొంతమందికి కాలేదు, ఎక్కువ కాలేదు. అది కూడా చేస్తామని హామీ ఇస్తుండు. దాన్ని కూడా త్వరలోనే మా సీఎం దృష్టికి వచ్చింది, చేస్తున్నారు. అందరూ మా ఎమ్మెల్యేలు కూడా అడుగుతారు. అది కూడా కొన్ని సందర్భాన్ని బట్టి తీసుకోమని సెక్షన్ నడుస్తుంది. అవి కూడా అనుకూలంగా పనులు చేసి ప్రతి ఒక్కరిని 6 గ్యారెంటీలు అమలు కావాలని మా సీఎం అల్లాడుతుండు. అవి చేసి తీరుతారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెట్టినప్పుడు దాన్ని ఏమి ఎంకికి జరగదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నమస్కరిస్తాను. తిరుమలపూర్ శ్రీలింగం ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఇక్కడ గ్రామం లోపల ఎట్లా సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అమలవుతున్నాయి. ఇంద్రమ్మ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఇంద్రమ్మ ఇండ్ల గురించి కొన్ని వాస్తవాల గురించి అయితే ఆయన గురించి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. మీరు ఎట్లా ఉందన్నా మీ ఊరికి ఎన్ని ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి, ఎట్లా కొనసాగుతున్నాయి? ఇప్పుడు ఫస్ట్ విడతలో 28 ఇండ్లు శాంక్షన్ అయినా మా ఊరికి. 28 ఇండ్లలో ఇప్పుడు 18 ఇండ్ల వరకు బేస్మెంట్ బిల్లు కూడా వచ్చేసింది. ఇప్పుడు రన్నింగ్లో నడుస్తున్నాయి. ఇంకా సజ్జ లెవెల్, ఇంటర్ లెవెల్ కూడా అయినాయి. అయితే కూడా బిల్లు కావాల్సింది. ఇంకా 6 గ్యారెంటీలో కూడా ఇప్పుడు రేషన్ కార్డు కానీ, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ, ఇప్పుడు ఉచిత కరెంట్ అని మన ఇండ్ల బిల్లు కూడా ఇస్తున్నారు. ఉటియను మనకు అన్ని అవకాశాలు బాగానే ఉన్నాయి. మేకల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు కూడా ఉన్నారు. ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అన్నురెడ్డి గెలవడానికి ప్రధానంగా ప్రతి గ్రామంలో చూసుకుంటే యువకులు ముందుండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించి ప్రతి విలేజ్లో కూడా యువకులు ప్రచారం చేసి యువకులు పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు కొనసాగింది. 10 సంవత్సరాల లోపల కూడా ప్రతి విలేజ్లో కూడా చూసుకుంటే పునాది మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువగా వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, వాటి దగ్గర డబ్బు బలం ఉంది. అంతా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొంతమంది యువకులను తన వెంబడి తీసుకొని ప్రతి ఇంటికి తిరిగి 6 గ్యారెంటీలు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తీసుకురావడానికి ఎంతో కారణమైంది. ఇక్కడ యువకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల శ్రీనివాసులు ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ గురించి. ఎట్లా ఉందన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఎట్లా ఉంది? గత సంవత్సరం నుంచి మేము అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక వార్డ్ నెంబర్గా చేసిన తిరుమలాపూర్ గ్రామంలో ఎన్నో పెద్దలు చాలామంది ఇక్కడ మండల లెవెల్లో కానీ జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష్మణరెడ్డి కింద అనుచరులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి అనుదూరంగా మేము వాళ్ళు తట్టుకొని ఈరోజు మేము మా ఎమ్మెల్యే గారు అంటే రాజాపూర్ మండల్ అభ్యర్థి అయినటువంటి అనిరుద్ రెడ్డి గారిని కష్టపడి 121 ఓట్లతోని మెజారిటీతోని ఈ రాజాపూర్ తిరుమలాపూర్ మండలంలో సెకండ్ మేమే ఫస్ట్గా
రాజపూర్ మండలంలోనే 121 ఓట్లు అధికంగా మా ఎమ్మెల్యే గారికి తెప్పించినాం. అంటే ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నా అది తట్టుకొని మేము 121 ఓట్లు మా ఎమ్మెల్యే గారికి కష్టపడి ఇళ్ళవేళలా ఒక 3 నెలల నుంచి మేము ఊర్లో ఉండి, నేను ఇక్కడనే ఉంటా, వచ్చి ఊర్లో ఉండి కష్టపడి 121 ఓట్లు మా ఎమ్మెల్యే గారి కోసం కృషి చేసి మేము పెద్ద మెజార్టీ తెచ్చి ఎమ్మెల్యే గారితో ఒక మంచి పేరు తెచ్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు మా ఊరికి అండనేది కానీ ఒక హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్ అడగంగానే వాకిటికి రాగానే ఒక మంత్రి రాగానే మంజూరు చేపించి వాళ్ళ స్థలాన్ని కేటాయించిండు. అదేవిధంగా మా ఊరికి ఏదున్నా ఎల్లవేళలా రాజపూర్ మండలం మన అనిరుద్ గారు మా ఎమ్మెల్యే గారికి మేము ఎన్ని ఇందిరమ్మ ఇల్లులు గిట రాజపూర్ మండలంలో ఎవరు చేయని విధంగా ఈరోజు మేము తిరుమలాపూర్లో 28 ఇల్లు కట్టించినాం. 1 lakh రూపీ ప్రతి ఒక్కరికి బేస్మెంట్ లెవెల్గా పడ్డాయి. అదేవిధంగా మా పెద్దలు ఇక్కడ ఉన్నట్టు మా మండల నాయకులు పెద్దలు, మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదన్న గారి, మా పెద్దలు నరసింహులు గారి, సత్యనారాయణ గౌడ్ గారు, లింగం కానీ, రమేష్ కానీ, చింతకంటి కృష్ణ కానీ ఎల్లవేళలుగా మేము 20 మందిని ఎల్లవేళలుగా కాంగ్రెస్ పార్టీకి అన్నగారి నిత్యం ఆయన ఏది చెప్పినా మేము కాదనకుండా ఆయన మీటింగులు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎల్లవేళలా మా తిరుమలాపూర్లో ఏ ప్రోగ్రాం ఉన్నా మేము కష్టపడి మా సాయశక్తులా మేము కష్టపడి తనకు ఎల్లవేళగా మేము కాపాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరుమలాపూర్లో గత 20 సంవత్సరాలుగా ఏనాడు లేని విధంగా తిరుమలాపూర్లో ఈ గ్రామ పంచాయతీలో మేము నిలబెట్టుకున్నాం. రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో మా పెద్దలు ఎవరిని నిర్ణయించినా వాళ్ళకి మేము ఎల్లవేళగా మా బచ్చిరెడ్డి గారి తిరుమలాపూర్ ఇందిరమ్మ ఇల్లులు విషయంలో గత ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీ 500 ఇల్లులు పెద్దలు చేసిరు. ఇప్పుడు మేము మా పాలనలో మా అనిరుద్ రెడ్డి గారి పాలనలో 28 ఇచ్చిండు. ఆల్రెడీ ఇంకా ఒక 5 మందికి ఇస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ విడతలో ఇంకా 30 కాదు 50 కానీ తిరుమలాపూర్ పెద్ద నియోజకవర్గం రేపు ఎంపీటీ స్టేట్మెంట్లో కానీ సర్పంచ్ స్టేట్మెంట్లో కానీ మా ఎల్లవేళలా మా అనిరుద్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ కానీ అన్న కానీ ఎల్లవేళగా మాకు అనుచిత్తం ఏది అన్నా కాదనకుండా నెరవేరుస్తారు అనే నమ్మకంతో మేము పార్టీలో ఎల్లవేళ వాళ్ళకు అనుచిత్తం ప్రోగ్రాం చేస్తున్నాం. అలా యాదయ్య రాజపూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అలాగే దళిత అవార్డు గ్రహీతగా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా రాజపూర్ మండల్లో కొనసాగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజపూర్ మండల్లో ప్రతి విలేజ్ కూడా తిరుగుతూ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం చేశాడు. మొత్తం మీద 6 గ్యారెంటీలను ప్రతి విలేజ్కి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఎంతో కష్టపడి అసెంబ్లీ ఎలక్షన్లో అనిరుద్ రెడ్డిని గెలిపించడానికి తన వంతు పాత్రగా మండల్ వైజ్గా తన పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు ఈ రాజపూర్ మండల్ వైజ్గా అనేక సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి ఇప్పుడు అమలవుతున్నాయి. కాబట్టి ఎట్లా ఉంది ప్రజల లోపల సిచ్యువేషన్? ఇంకోటి మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 19 నెలలు కావస్తుంది. ఇంకా ఎన్నో ఊళ్ళలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయి. ఎట్లా ఉంది? ఎందుకంటే ఒక మండల వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు కాబట్టి ప్రతి విలేజ్ని కూడా టచ్ చేస్తుంటాడు. ఎట్లా ఉంది అనేది మనం కొన్ని విషయాల గురించి అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్కారం అన్న, మీరు విలేజ్ వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు కాబట్టి ప్రతి విలేజ్లో మీకు అనుబంధం ఉంటుంది, ప్రతి విలేజ్ కూడా మీరు వెళ్తుంటారు. ఎట్లా ఉందని ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక? మొదలు ఏఎస్టీవీ వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్, నిరుపేదలకు సేవ చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో 1971-72 నుంచి కూడా ఈ పరిస్థితులను మేము చూస్తున్నాము. ఈ పరిస్థితులని సర్దుబాటు చేసి అమలు చేసే విధానంలో ముఖ్య పాత్ర వహిస్తానంటే కాంగ్రెస్ పార్టీ. నా పేరు తిరుమల పోలేపల్లి యాదయ్య అంటారు. నేను 1985 నుంచి కాంగ్రెస్ పార్టీని విడిచి ఎక్కడ పోలేదు. కాంగ్రెస్ పార్టీని చూపెట్టుకునే ఉన్నాం. ఎందుకు అంటే గతంలో తిండి లేని రోజుల్లో కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ పెట్టి తిండి పెట్టి చదివించింది కాంగ్రెస్ పార్టీ. దానికి అనుకూలంగా దాన్ని మనసులో పెట్టుకొని అరే మాకు అన్నం పెట్టిన దాన్ని మర్చిపోవద్దు, అన్నం పెట్టిన చేతులతో ఇంకోటి చేసే దరిద్రమని ఎన్ని అవకతవకలు వచ్చినా పార్టీని విడిచి పగకోలే. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 35-40 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉంటున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 5 మందితోటి 10 మందితోటి మండల హెడ్‌క్వార్టర్లో మనము ప్రతి కార్యక్రమం చేసినాం. అలాగే మా గ్రామానికి వస్తున్నాం. మా గ్రామంలో
6 గ్యారంటీలు సీఎం గారు రిలీజ్ చేశారు. 6 గ్యారంటీల్లో మొట్టమొదటిది ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఏ ఊరికి రానంతగా మా ఊరికి తిరుమలాపూర్కి దాదాపు 35 ఇండ్లు వచ్చినాయి. 35 ఇండ్లలో దాదాపు 28 ఇండ్లు బేస్మెంట్ అయినాయి, పిల్లర్లు వేసినాయి, బిల్లు కూడా తీసుకున్నారు. అలాగే రెండవది సన్నబియ్యం పథకం. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత గతంలో చూస్తే ముక్కిపోయిన బియ్యము, పురుగులున్న బియ్యము ఇచ్చింది నా కండారా నేను చూసిన. కానీ మన జిల్లావాసి, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారో మనకు తెలియదు. సన్నబియ్యం ప్రతి పేదవాడు తినాలి అనే లక్ష్యంతో ప్రతి ఇంటికి 6 కిలోల బియ్యాన్ని, సన్నబియ్యాన్ని పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దీంతో పాటు రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల లోపల ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. అలాంటి రేషన్ కార్డులు 69 రేషన్ కార్డులు మా జనంపల్లి అనిరుద్ధ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 69 మొన్నటికి మొన్నటే ఒక 15 రోజులు కావస్తుంది పంచినాం మేము. ఇది మా కాంగ్రెస్ చేసే పని. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లైనాయి, రేషన్ కార్డులైనాయి, సన్న బియ్యమైనాయి. వాటితో పాటు ఇంకా ఊర్లోపట అండర్ డ్రైనేజీలు లేవు, మురికి వాసన, ఈగ దోమలు వస్తున్నాయి, దోమలు కుడుతున్నాయి. దోమలు కుడితే విపరీతమైన మలేరియా, డెంగ్యూ రోగాలు రావడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు దాదాపు 25 లక్షలతోటి నిన్న మొన్ననే శాంక్షన్ చేసి ఊరికి పంపాడు. ఇప్పుడు చేసే పనులే ఉన్నాయి, అమలు చేయడంలో ఇప్పుడు కార్యకర్తలు చేయడమే ఉంది. ఇప్పుడు చేయమంటే బిల్లు కూడా వెనకనే వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మా గవర్నమెంటు నేను దాదాపు 70-72లో సంధి చూస్తున్నా, ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా చేయని పని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఏం చేసిందంటే పేదలకు ఇల్లు ఇచ్చింది గతంలోనే, ఇప్పుడు ఇల్లు ఇస్తుండదు. గత 10 సంవత్సరాల లోపల ఒక్క ఇల్లు ఇవ్వాలి కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, చేస్తున్నాము. కానీ ప్రతిపక్షం అయినప్పుడు అధికార పక్షం మీద బురదల ప్రయత్నం ఏ ప్రభుత్వానికైనా చేస్తుంది. ఇప్పుడు మాకు కూడా గది జరుగుతుంది. దానికి ఉదాహరణ ఒకటి, రేషన్ కార్డు చెప్పినాం, బియ్యం చెప్పినాం, అన్ని చెప్పినాం. దాంతోపాటు యూరియా కొరత అని మా మీద బురద జరుగుతున్నారు. యూరియా ఎందుకు కొరత అయిందంటే, యూరియా ప్రపంచ దేశాల్లో మనది కూడా ఒక దేశం, వేరే దేశాల నుంచి దిగుమతులు అనేది ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ రావడానికి అవతల దేశాలు యుద్ధాలు, పాకిస్తాను భారతదేశం యుద్ధం మొన్ననే చూసినాం. అలాగే మొన్న జరుగుతుంది. ఈ యుద్ధాల కారణంగా మనకు వచ్చే ఇన్పుట్స్ వస్తలేదు బయటికి వెళ్ళి. ఆ రావడంతో ఆ వచ్చేది కూడా ఇప్పుడు మన తెలంగాణ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా యూరియా కొరత లేదు. ఈడ బీజేపీకి అనుకూలంగా ఓటు రావాలంటే యూరియా కొరత చేయాలి. చేస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగలేదని, మా బీజేపీ వైపు జనం మళ్తారని పైన మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి కుట్రపూర్వకంగా చేసే దానివల్లని యూరియా కొరత ఏర్పడుతున్నది తప్ప యూరియా కొరత మనకు లేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు యూరియా వచ్చిందనుకోండి, సమభాగాలుగా వస్తే అయిపో. దానికి బదులుగా పంచకపోవడం వల్లనే జనాన్ని మా మీద ఉసిగొల్పి యూరియా కొరత చేపిస్తున్నామంటే బీజేపీ గవర్నమెంటే. ఆ బీజేపీ మతతత్వ పార్టీ, మతాలకు మధ్యన చిచ్చులు పెట్టి కొట్లాట పెట్టే పార్టీ బీజేపీ పార్టీ. నేను ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నా, కాంగ్రెస్ అంటేనే ప్రతి ఒక్కరిని పేదోన్ని కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అంటేనే మతాలకు మధ్యన చిచ్చులు పెట్టి ముస్లింలకు, హిందుత్వం, గుళ్ళు, గోపురాలు వాటి మీద ప్రతి ఒక్కటి బురదలి ఒకరికొకరు కొట్టుకొని రాక చేసే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల బీజేపీని మన రాష్ట్రంలో రానియకుండా చేసే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది. బీజేపీ వచ్చిందనుకోండి, బీజేపీ వస్తే మనము అంతమైపు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్.
ఈ రెండు కూడా మతతత్వ పార్టీలకు మనం మద్దతు చేసామంటే మన పేదరికంలో ఉన్న పేదవాళ్ళమంతా మనమే కొట్టుకునే రోజులు దగ్గరలో ఉన్నవి కనుక మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను టీఆర్ఎస్ని అనగదొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఎన్ని కానీ మనం ఇంకొకటి మీకు చెప్తున్నా, ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తొలి ముఖ్యమంత్రి ఎవరండి? బూరుగుల రామకృష్ణారావు, మన పక్క ఊరు, మన పక్క మండలు. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా వాసి, మన బిడ్డ. ఆయనకు మనం ఎంత మద్దతు చేస్తే మన జిల్లా అంత డెవలప్ అవుతుంది. మనం ఒకటే ఆయనకు మన ఓట్లని, కాంగ్రెస్ తరఫున ఓట్లని, సర్పంచ్ని కానివ్వండి, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఏ అవకాశం వచ్చినా గెలిచి ఆయనకు ఇట్లా పూలగుత్తులకు అందించడమంటే ఆయనకు నిధులు మనకు కేటాయించడానికి తయారుంటాడు. ఎందుకంటే వడ్డించేవాడి చేతిలో గట్టే ఉంటుంది. ఆ వడ్డించేవాడు మనవాడైతే మనకు ఒక ముక్క మంచిగా దొరుకుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ జనానికి అందరికీ నేను చెప్పేదలుచుకున్నది ఒకటే, మన బిడ్డ, మన జిల్లా వాసి, మన ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని బురదలు అవతల చల్లినా మన ముఖ్యమంత్రిని మనం మళ్ళా కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే మన పక్కనే ఉన్న మన మండల వాసి, మన ఎమ్మెల్యే గారు జనపల్లి అనిరుద్ధరెడ్డి గారు, ఆయన గతంలో ఏమీ తెలియనటువంటి మనిషి ఈరోజు రాష్ట్రంలో ఏది కావాలనుకున్నా అడగాలంటే ఈయననే, మా ఎమ్మెల్యే గారు ఒక పులిబిడ్డలాగా ఈ జడ్చర్ల నియోజకవర్గానికి దాదాపు 10 సంవత్సరాల లోపల తేని నిధులను లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే చేసిరు, మంత్రి పదవి చేసిరు. 10 సంవత్సరాలు చేసినా ఏ నిధి కూడా మనకు రాలే. ఇప్పుడు డబల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, సబ్ స్టేషన్ శాంక్షన్ అయినాయి, ఇందిరమ్మ ఇండ్లు తెస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు నేరుగా ముఖ్యమంత్రి వారి దగ్గరనే కూర్చొని ఏ నిధి కావాలన్నా మాకు తేవడానికి తయారుగా ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిన వాళ్ళని పక్కకు తరిమి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలో మళ్ళీ కూడా ఏ అవకాశం వచ్చినా వారిని గెలిపించి మన ముఖ్యమంత్రికి, మన ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.